చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పోలీసు బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి పిల్లలను తీసుకొచ్చారో తేల్చనున్నారు. కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 13 మంది చిన్నారులను సిడబ్ల్యూసికి తరలించారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో ఇద్దరిని గుర్తించినట్టు తెలుస్తోంది, వీళ్ళిద్దరే కీలకం అనేది మాట్లాడుతున్నారు, ప్రీతి అలాగే కిరణ్. సో అలాగే ఎక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు, అలాగే ఎక్కడికి విక్రయించారు, ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? హరి, నిన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో వెళ్ళలోకి వచ్చినటువంటి జాతీయ స్థాయిలో చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి యొక్క వ్యవహారంలో కూడా పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెల్లో తీసుకొస్తా ఉన్నారు. దీంట్లో దాదాపు 50 మంది చిన్నారులను ఢిల్లీ, పూణే నుంచి కూడా హైదరాబాద్ తరలించి పిల్లలు లేనటువంటి వారికి దత్తత పేరుతో కూడా లక్షల రూపాయలు వసూలు చేసి కూడా అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఒక స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఘటన వెల్లోకి వచ్చింది. ఎవరైతే ప్రజాదిగుడిలో ఉన్నటువంటి ఒక శోభారాణి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ 4,30,000కు ఒక మహిళ శిశువును విక్రయానికి పెట్టిన నేపథ్యంలో కూడా ఈ సంఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం పోలీసులు, ఎవరైతే మేడిపల్లి పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో, మొత్తం 50 మంది విక్రయాలు సాగినట్టుగా గుర్తించారు. అందులో నిన్న 11 మందిని వాళ్ళని రెస్క్యూ చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ప్రస్తుతం సిడబ్ల్యూసికి తరలించారు. ఇంకా మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నారు, దాదాపు ఇంకా 39 మంది చిన్నారుల సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి రావాల్సి ఉంది. కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రీతి, కిరణ్ ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక టీంలను ఢిల్లీకి పంపారు. మిగతా 39 మంది పిల్లల్ని ఎక్కడ విక్రయించారు, ఎవరు కొనుగోలు చేశారన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక టీం అయితే ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళింది. ఇక హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో, శోభారాణి, హేమలత, సలీం, చేతన్, పద్మ, సరోజ, శారద, రాజు, అనురాధ, మమత, ముంతాజ్ వీరంతా కూడా కకృతిపడి, ఏదైతే కాసులు కకృతిపడి ఏజెంట్లుగా పనిచేస్తూ కూడా కనీసం ఒక మహిళలను కూడా చూడకుండా ముక్కుపచ్చలారినటువంటి నెలల పాప నుంచి కూడా 2 సంవత్సరాల లోపు పిల్లలు దాదాపు 11 మంది అలానే ఉన్నారు. వీళ్ళందరినీ లక్షల రూపాయలు విక్రయించిన నేపథ్యానికి సంబంధించి వీళ్ళందరికీ ప్రస్తుతం అయితే సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ DNA టెస్టులు చేసి అసలైన తల్లిదండ్రులకు అప్పచెప్తామని చెప్తున్నారు. లేదంటే అసలైన తల్లిదండ్రుల ఆచూకీ లభ్యం కాకుంటే ఎవరైతే వెబ్సైట్లో నమోదు చేసుకుంటారో దత్తత కోసం వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ మరోపక్క ఇక్కడ కొత్త అంశం, ఎవరైతే పిల్లల్ని దత్త తీసుకొని సాస్తామని చెప్తా ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాం, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని పెంచి పెద్ద చేశాం, ఆ మమకారాన్ని మేము వదులుకోలేకపోతున్నామని కూడా నిన్న రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళన దిగారు. కానీ వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అక్రమంగా కొనుగోలు చేశారు కాబట్టి ఖచ్చితంగా అది క్రైమ్ కిందకే వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఏదైతే కొనుగోలు చేయడం కావచ్చు, అమ్మకం కావచ్చు, రెండు కూడా ఒకే పరిధిలోకి వస్తాయి. కాబట్టి అందరిపైన చర్యలు తప్పని హెచ్చరికలు జరిగి ఇప్పటికైతే 11 మంది అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులు ప్రీతి, కిరణ్ కోసం అయితే ప్రస్తుతం గాలింపు ముమ్మరం చేశారు. మరికొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఒక జాతీయ స్థాయిలో జరిగినట్టు ఢిల్లీ, పూణేతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పిల్లల్ని హైదరాబాద్ తరలించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తించే పనిలో ప్రస్తుతం అయితే ఢిల్లీకి స్పెషల్ టీంలు బయలుదేరి వెళ్ళడం జరిగింది. హరి. ఓకే వాసు.